ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎలుక విందు గేయాన్ని మనమందరం పాడుకుందాం. పిల్లి ఎప్పుడు ఎలుకను వేటాడి తింటుందని మనకు తెలుసు కదా. పిల్లితో స్నేహంగా ఉందామని ఒక ఎలుక పిల్ల పిల్లిని విందుకు పిలిచింది. విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో చూద్దాం. ఈ గేయాన్ని రచించినటువంటి వారు దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏల కూర్చున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. పప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకంద, పంచదార, బెల్లాలు, కొల్లలు, మర్మరాలు, చెక్కిలాలు, అటుకులున్నవి. మనుగు, బూరె, పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలయజూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచే, దానిని తినుటకు చూచే. నోట కరచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయట వసారాలు పడ్డది. ఈటెలతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లి పోయి ఒక తీగల పొద లోపల చొచ్చెను. పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే. ఎలుకలేగెనని పిల్లి యువతలకే తెంచే, ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే.